హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయతో ఊరగాయ పచ్చడి అండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టుకున్నారంటే 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే బయట ఉంచినా కూడా 10 days వరకు పాడవకుండా ఉంటుంది. మనం ఎక్కువగా దోసకాయతోటి రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా, కానీ ఒకసారి ఈ ఊరగాయ పచ్చడిని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం. ఈ చట్నీ కోసం నేను 1/2 kg దోసకాయలు తీసుకున్నాను. వీటిని బాగా పచ్చిగా ఉండేలాగా చూసుకోండి. అలాగే పైన తోలు తీసి నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజలను వేయాల్సిన పని లేదు. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూన్ ధనియాలు వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. తర్వాత మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 3 స్పూన్లు కారం వేశాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, ధనియాలు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుందండి. ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి. ఇందులోకి 2 నిమ్మకాయలతో రసం పిండుకొని ఈ పచ్చడిలో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో మీరు కావాలంటే 2 స్పూన్లు చింతపండు పేస్ట్ అయినా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి పొట్టు తీయని 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా బరక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 100 grams నూనె వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసి మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఈ పోపునంతటిని మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. ముందు ఆయిల్ సరిపోనట్టు ఉంటుందండి, కానీ ఒక పావు గంట తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. మీరు ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి కలిపి పెట్టాను. పచ్చడిని స్టోర్ చేసుకోవాలంటే పైన ఆయిల్ లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి ముక్కల్లో వేసి కలుపుకోవచ్చు.